హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ ప్రియా ఛానల్. గాయస్, ఈ వీడియోలో నాగుల పంచమి వీడియో చూడబోతున్నారు మీరైతే. గాయస్, ఈసారి అయితే నాగుల పంచమి ట్యూస్డే రోజు వచ్చింది కదా. సో నాగుల పంచమి అనేది ట్యూస్డే రోజు వస్తే చాలా స్పెషల్ అంట. ఎందుకంటే మనము ఎలాంటి కుజదోషాలు, ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా పుట్టలో ఆవు పాలు పోస్తే అన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం లేట్ అయింది. మాకు 10:30 వరకు టెంపుల్కి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, అప్పటి వరకే చాలా మెంబర్స్ అయితే వచ్చారు. ఇక్కడ ఎంత స్పెషల్ అంటే చాలా మెంబర్స్ అయితే ఇక్కడికే వస్తారు. మా ముస్తాబాద్ విలేజ్ వాళ్ళు. నేచర్ అయితే ఆ రోజు చాలా బాగుండే గైస్. అసలు వెదర్ సూపర్ అంటే సూపర్ ఉండే. చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే. ఇక్కడ చిన్న దీపం వెలిగిస్తున్నారు. అందులో కొంచెం ఆయిల్ పోసి పసుపు కుంకుమలు వేసి అలా అయితే పూజ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ప్లేట్లో అవన్నీ పెట్టుకొని రెడీగా వెళ్ళామన్నమాట. ఇలా పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇక్కడ పుట్టలో పేలాలు అయితే మనం మళ్ళీ వినాయక చవితి రోజు తీసుకొని తినాలి అని ఉంటుంది ఆచారం. సో మేము కూడా పుట్ట నుంచి వేసిన పేలాలు అయితే రిటర్న్ తెచ్చుకున్నాము ఇంటికి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు గైస్. అసలు నార్మల్ డేస్లో ఉండరు, కానీ నాగుల పంచమి అనగానే జనాలు అయితే చాలా మంది వస్తారు. చూడాలి, అదైతే ఆ రిచువల్స్ అన్నీ ఫాలో అవుతాం మేమైతే. సో అందరూ అయితే ఎవరికి వాళ్ళు తెచ్చుకున్నవన్నీ ఇక్కడ సమర్పిస్తున్నారు దేవునికి. పుట్టలు అయితే 2-3 పుట్టలు ఉన్నాయి ఇక్కడ. ఎవరు ఎటు సైడ్ అయినా పోసుకోవచ్చు అన్నమాట. సో చూడండి గాయస్, చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం పక్కన పుట్ట ఉందన్నమాట. సో మేమైతే ఎప్పుడు కానీ అక్కడికే వెళ్తాము. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే పోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం గైస్. చూడండి, అక్కడే పోచమ్మ ఎల్లమ్మ టెంపుల్స్ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ నేచర్ చూడండి. అండ్ ఆ వాటర్ ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వర్షాకాలం కాబట్టి సో వాటర్ అన్నీ ఫుల్ అయినాయి అన్నమాట ఇక్కడ చెరువులో. ఎంత బాగుంది వ్యూ చూడండి. సో నైస్ కదా అసలు. అండ్ ఇక్కడనైతే మేము కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ కూడా కొబ్బరికాయ అండ్ అగరబత్తి అండ్ హారతి ఇవ్వడానికైతే మేము ఇక్కడికి ముందుకు వచ్చామన్నమాట. ఇక్కడ కూడా జనాలు చూడండి చాలామంది ఉన్నారు. సో ఇక్కడ గంట కొట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ కూడా సేమ్ పసుపు కుంకుమ హారతి ఇస్తున్నాం గైస్. అండ్ చూడండి, చాలా మెంబర్స్ చాలా డేస్ తర్వాత ఇలాంటి టెంపుల్స్లో కలిస్తే ఆ ఫీలింగ్ అసలు వేరే కదా. అండ్ ఇక్కడ కళ్ళు కూడా పోపిస్తారన్నమాట. అండ్ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఏంటి స్పెషల్ అంటే, ఇక్కడ గంధం ఉంటుంది కదా, అది మన డ్రెస్ పైన వేసుకోవాలన్నమాట, మన పైన. సో అంతా మంచి జరుగుతుందని నమ్మకం. మేము కూడా అలానే టెంపుల్కి వెళ్ళేసి అలా చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అయితే అందరూ కలిసి హారతి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వెదర్ చాలా వర్షం అంటే చాలా కూల్గా ఉండడం వల్ల దీపం ఎన్నిసార్లు వెలిగించినా ఆగలేదు. సో ఫైనల్లీ అయితే దే ఆర్ రెడీ. కట్టుకొని పోషమ్మ నదరెచ్చి చూడంగా నా ఇల్లు నందనవనమాయను, నా ఇల్లు నందనవనమాయను. సోమవార పంగట్ల తెచ్చిన పుట్టమ్ము కట్టుకో పోషమ్మ కాల నిండా, కట్టుకొని పోషమ్మ నదరెచ్చి చూడంగా నా ఇల్లు నందనవనమాయను, నా ఇల్లు నందనవనమాయను. మంగళవార పంగట్ల తెచ్చిన పుట్టమ్ము కట్టుకో పోషమ్మ కాల నిండా, అమ్మకి నైవేద్యం పక్కకు పెట్టే కాళ్ళు ఆడుతుంది, మళ్ళీ కింద పడుతుంది పక్క గది. కట్టుకొని పోషమ్మ నగరెక్కి చూడంగా నా ఇల్లు నందనవనమాయను, నా ఇల్లు నందనవనమాయను. ఇక్కడ 3 గురే సౌండ్ నత్తున్నాడు, ఎవ్వి నత్తలేదు. కట్టుకొని పోషమ్మ నగరెక్కి చూడంగా నా ఇల్లు నందనవనమాయను, నా
నా ఇల్లు నందనవనమాయను పొంగట్లు తెచ్చిన పుట్టంపు కట్టుతో ఇగో ఇలా కవర్ అవుతుంది. ఇలా ఇటు చూడండి. చూడండి నా ఇల్లు నందనవనమాయను నా ఇల్లు నందనవనమాయను. అయిపోయింది. ఇది ఊదిబత్తీలు ఉన్నాయి అక్కడ, వంగినప్పుడు రాస్తే ఫైనల్లీ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ హారతి ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో 1 by 1 అలా వెళ్ళి హారతి ఇస్తున్నారన్నమాట అమ్మవారికి. నెక్స్ట్ అయితే ప్రసాదము పుట్నాలు అండ్ చక్కెర అయితే ఇస్తున్నారు గైస్. ఎంత పీస్ఫుల్గా అండ్ ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే చాలా నెమ్మదిగా అన్ని అమ్మవార్లకైతే నేనైతే దర్శించుకున్నాను. ఇలా ఒక్కొక్కరు ఇస్తున్నారు. ఆయన కళ్ళు కూడా పోపించమని చెప్పాను కదా. సో అయిపోయింది. ఇక్కడైతే నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది ముందట. సో అది కూడా వెళ్ళి మేము దర్శించుకున్నాము. సో చెప్పాను కదా ఇదే అండి అది ఆ టెంపుల్ కూడా. బట్ ఒకే దగ్గర 3 టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. మేము నెక్స్ట్ అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత వెలుగు వస్తుందో అమ్మవారిని చూడగానే మనకి. అండ్ ఇక్కడ ఒక కలశంలో దీపం అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ కూడా హారతి ఇస్తున్నారు. చూడండి గైస్, మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అగరబత్తీలు అండ్ కర్పూరం దీపము అవన్నీ వెలిగిస్తున్నారు. ఇక్కడ కోకోనట్ కొడుతున్నారు. సో ఇలా అయితే మేము నాగుల పంచమిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేసి. ఫైనల్లీ నాగుల పంచమి వ్లాగ్ అయితే ఫినిష్డ్ గైస్. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ ప్రియా.